అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో యోగా ఆసనాలను వేస్తూ పూర్తిస్థాయిలో యోగా పైన ఒక ప్రాముఖ్యత గురించి చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజెంట్ మన దగ్గర విజువల్స్లో చూసినట్టుగా కూడా ఉదయం నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి శివ గార్డెన్ దగ్గర కూడా ఆ, శివానంద శివానంద గురూజీ గారు కూడా పూర్తిస్థాయిలో దీని మీద వారికి యోగా మీద పూర్తిస్థాయిలో ఒక ఓవరాల్గా దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను వివరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం మన దగ్గర గురువు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆ, శివానంద గారు, అసలు ఈరోజు ఈ యోగా దినోత్సవం సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి? అందరికీ జై గురుదేవ్. మరి ప్రపంచ యోగా దినోత్సవం 10వ అంతర్జాతీయ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మనందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అయితే నిత్య జీవితంలో మనము ఖచ్చితంగా యోగా చేయగలిగితే మనకున్న శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలను కూడా జయించవచ్చు. అందరం యోగా చేయాలి తప్పకుండా. యోగా చేయడం ద్వారా ముఖ్యంగా మనకి ఇప్పుడు ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు అనుకుంటున్నామో బీపీలు, షుగరు, మెడ నొప్పి, నడుము నొప్పి, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏవిగా ఉన్నాయో అలాంటి వాటిని కూడా జయించవచ్చు అని చెప్పేసి మనకు అనాది నుంచి ఋషులు, యోగులు, మహానుభావులు చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు డాక్టర్లు కూడా ప్రతి ఒక్క డాక్టర్ గారు కూడా వాళ్ళ టాబ్లెట్స్ అందిస్తూ ఖచ్చితంగా ప్రాణాయామాలు చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఆసనాలు చేయండి అని చెప్తున్నారు. కాబట్టి ఇంత మంచి యోగాకి డాక్టర్స్ కూడా సైంటిఫికల్‌గా ప్రూవ్ చేసి నిరూపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరం మనందరం యోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే యాక్చువల్గా అంటే మారుతున్న సమాజంతో పాటు మానసిక ఒత్తిళ్ళు, ఆందోళనలు యువకుల్లో కూడా ప్రధానంగా చాలా రకాలైనటువంటి సమస్యలు చూస్తున్నారు. ప్రధానంగా ఈ యోగా డే సందర్భంగా మేజర్గా యువకుల్లో ఒత్తిళ్ళు ఉండకూడదంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మనకి బాడీలో చక్రాస్ అని ఉంటాయండి. మనకు షట్‌చక్రాలు అంటాము. మూలాధార చక్రం, స్వాదిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాస్ అని. ఎప్పుడైతే ఈ చక్రాస్‌లో గనక మానవుడిలో లోపాలు ఏర్పడుతూ ఉంటే, చక్రాస్ ఇన్‌బాలెన్స్ అవుతూ ఉంటే, అప్పుడు శారీరకంగా, మానసికంగా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి వీరడిగినట్టు ఎందుకు మనం సూసైడ్ చేసుకుంటున్నామంటే, మనకి మూలాధార చక్రం పైన స్వాదిష్టాన చక్రం ఉంటుంది. ఆ చక్రం గనక సరిగ్గా పనిచేయకపోతే అలాంటి లక్షణాలు ఏర్పడతాయి. సో, మనం స్వాదిష్టాన చక్రాన్ని గనక యాక్టివ్ చేయగలిగితే జీవితంలో ఇంకోసారి మనము సూసైడ్ చేసుకునే ఆలోచన కలగదు. దానికి కూడా మళ్ళీ యోగానే అవసరం. సూర్య నమస్కారాలు లాంటివి ఇంకా రకరకాల ఆసనాలుంటాయి. సో, ఆసనాలు చేయడం ద్వారా చక్రాస్ యాక్టివేషన్ అవుతాయి. చక్రాస్ యాక్టివేషన్ అవ్వడం ద్వారా ఇలాంటి మానసిక ఒత్తిడిని కూడా జయించొచ్చండి. అంటే ఇక మేజర్‌గా చదువుకునే పిల్లల్లో ఒత్తిళ్ళు బాగా పడుతుంటారు. అంటే పిల్లలతో అంటే ఒక 10థ్ క్లాస్ దాటిన తర్వాత ఇంటర్ ఈ క్రమం వచ్చే వరకు పిల్లల్లో చదువుపరమైనటువంటి ఒత్తిళ్ళు ఎక్కువగా అవుతుంటాయి. అంటే ఒకవైపు యాజమాన్యం నుంచి కావచ్చు, ఒకవైపు తల్లిదండ్రుల నుంచి కావచ్చు. వాటిని ఎలా అధిగమించాలంటే ఏం చెప్తారు? పిల్లలకిచ్చే మీరు మెసేజ్ ఏంటి? మెయిన్‌గా ప్రాణాయామాలు చేసి మెడిటేషన్ చేయగలిగితే, మనం చేసే పనిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మనకు టెన్షన్ ఎప్పుడు మొదలవుతుంది? ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేనప్పుడే మనకు టెన్షన్ మొదలవుతుంది. మనం ఇలా యోగా చేస్తూ, ప్రాణాయామాలు చేస్తూ, సూర్య నమస్కారాలు లాంటివి చేస్తూ, మెడిటేషన్ ముఖ్యంగా చేసినట్లయితే, మనము చదివేదాన్ని 10 గంటలు చదివేదానికంటే 2 గంటలు చదివింది బెటర్. యువతకు నేనిచ్చే సందేశం ఏంటంటే, మనం లాంగ్ ఏగో అని 10 గంటలు చదివేదానికంటే, మంచిగా యోగా చేసి, ప్రాణాయామాలు చేసి, కొంచెం డైట్ మార్చగలిగితే, 10 గంటల్లో వచ్చే రిజల్ట్ మీకు 1 అవర్, 2 అవర్స్‌లోనే వస్తుంది. కాబట్టి అందరూ యువత చాలా ఖచ్చితంగా మీరన్నట్టు యోగా చేయాలి. వాళ్ళకి కూడా మానసిక ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి. మంచి అవగాహన కలుగుతుంది జీవితం పట్ల. జీవితంలో కూడా సక్సెస్ అవుతారు. వాళ్ళ గోల్స్‌ని రీచ్ కాగలుగుతారు. అంటే చాలా సందర్భాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం అనంగానే పూర్తిస్థాయిలో ఆ రోజు ఒక యోగాలు వేయడం గానీ, దాని మీద వివరించడం గానీ జరుగుతూ ఉంటాయి. కానీ చెప్పిన వాటిని పూర్తిస్థాయిలో పాటించడంలో గానీ, దాన్ని అట్లే కంటిన్యూ చేయడంలో గానీ చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే ఇది మన జీవితంలో ఒక భాగం జేసుకోవాలి, దాన్ని కంటిన్యూ చేయాలనేది మాత్రం కోల్పోతుంటారు. వాటిని ఫుల్ ఫ్లెడ్జ్‌గా చివరి వరకు కొనసాగించాలంటే ఎట్లాంటి నిర్ణయాలతో ముందుకు పోవాలి? ఒకటండి మనిషికి మనసు ఉంది. ప్రతిదీ మన మనసు డెసిషనే. విచక్షణ, వివేకం, విజ్ఞానం, ఆలోచన, అవేర్‌నెస్, అలర్ట్‌నెస్ ఉన్న వ్యక్తి ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల్లో ఒక మనిషి మాత్రమే. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడని చెప్పేసి కొన్ని వందల రుజువులున్నాయి. మన సంకల్పం గనుక కరెక్ట్ ఉండగలిగితే, యెస్! ఐ విల్ డూ ఇట్ దిస్ వర్క్ అనుకున్నప్పుడు 100% చేయగలుగుతాం. మనకు అలాంటి ఫీల్‌నెస్ రాలేదు కాబట్టి మనం చేయలేము. అంతే. అంతే తప్ప ఖచ్చితంగా అందరూ చేయొచ్చు. ఇప్పుడు యోగా చేసి 100, 120, 130 సంవత్సరాలు జీవించిన వాళ్ళు యోగులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు, సాధన చేయగారు, సక్సెస్ అవుతారు. మీరు ఉద్యోగం చేయాలనుకున్నారు, సక్సెస్ అయ్యారు. వ్యాపారం చేయాలనుకున్నారు, సక్సెస్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైమ్ ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు యోగా చేయాలి. అది మన సంకల్ప బలంతో నిరూపించుకున్నట్లయితే, మన సంకల్పం చేసి ఒక మంచి విత్తనం వేసామనుకోండి, నీరు పోయాలి. ఆ నీరే మన మనసు. దాన్ని ఖచ్చితంగా అలర్ట్‌నెస్‌గా ఉంచగలిగితే మనం రోజు సాధన చేసి, మనం దాదాపుగా డాక్టర్ అవసరం లేకుండా యోగా చేయగలిగితే మనం ఏ జబ్బునైనా జయించొచ్చండి. అది మన సంకల్పం మాత్రమే. మన సంకల్పం మనం చేసుకోవాల్సిందే. వేరే మార్గం లేదు. నిత్య జీవితంలో రాబోయే రోజుల్లో యోగా ప్రాధాన్యత ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు మనం యోగా అనేది భారతదేశంలో పుట్టింది, యోగులు పుట్టించారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లో యోగా వెళ్ళిందంటే అప్పటికి మనకు అర్థమైపోయి ఉంటుంది. యూఎన్ఓ ఐక్యరాజ్య సమితి కూడా యాక్సెప్ట్ చేసినట్టు దిస్ ఇస్ నాట్ ఎ జోక్. 175 ఈరోజు నాకు తెలిసి ఐ థింక్
దాదాపుగా 30 to 40 crores మెంబర్స్ ఈరోజు యోగా చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అది మీకు మనకు యూట్యూబ్‌లలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 40 కోట్ల మంది యోగా చేస్తున్నారంటే దిస్ వండర్, వండర్, వండర్. సో ఇంకా రాను రోజులలో ప్రతి ఒక్కరు మందుల కంటే యోగాకి ప్రిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో అనుమానమే లేదు. ప్రతి ఒక్కరు యోగా చేసినట్లయితే ఆ అవసరం కూడా మేబీ రాకపోయి ఉండొచ్చు. ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తున్నాం యోగా లేక యోగా అంటే శివుడితో నా మమేకం అన్నట్టుగా కూడా రాబోయే రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఖచ్చితంగా యోగాపై దృష్టి సారించాల్సిందే. మానసిక ఒత్తిళ్లను దూరం చేసుకొని ప్రశాంతతను పొందాలంటే ఖచ్చితంగా యోగాకు రోజులో ఒక దినచర్యగా తీసుకోవాలి. దాన్ని ఖచ్చితంగా పాటించడం ద్వారా మానసిక ఒత్తిళ్లు తగ్గి జీవితంలో ఆరోగ్యంపై ఒక పట్టు వస్తుందని చెప్పి కూడా యోగా గురువు అయినటువంటి శివానంద ఆచార్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన చెప్పే మెసేజ్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి నుండి. For more videos like this, subscribe Big TV channel.